దేవుడు అంటున్నాడు దౌర్భాగ్యుడిగా అంటున్నాడు. ఒకసారి తిరిగి జన్మించిన ఆత్మలో ఈ శరీర బలహీనతల గురించి అసలు మనం పట్టించుకోకూడదు. దేవుని ఆత్మలో ఎలా బలపడాలి, దేవుని ఆత్మను మనం ఎలా పొందుకోవాలి, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలి. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వాక్యం ఎక్కడ దొరుకుతుంది? అయితే నువ్వే ఒక వాక్యంగా మారు. వాక్యం అంటే ఎవరండి? దేవుడు ఒకడేనా? ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు మీరేమయ్యారు? మనం కూడా వాక్యమే. ఈ వాక్యం వెళ్ళి ప్రకటించు అన్నాడు. సత్యం తెలుసుకుంటే నువ్వు కూడా వాక్యమే. ఆ క్రీస్తు నీలోనే ఉన్నాడు కదా. నీలో ఉన్నప్పుడు ఇక నువ్వు ఉన్నావా? జీవించేది క్రీస్తా. మరి క్రీస్తే వాక్యముగా నీలో ఉంటే నువ్వు చేసిన పని ఏంటి? సువార్తను ప్రకటించు. యేసయ్య నమ్మకుంటే ఇదొస్తా అని చెప్పమాకండి దయచేసి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించమన్నాడు ఆయన ఆత్మగా. యేసు ప్రభు సొసైటీకి ఏదన్నా గాయపరిచే విధంగా కానీ లేకపోతే కొట్లాట పెట్టే విధంగా కానీ ఆయన మాటలు కానీ ఆయన టీచింగ్స్ ఎక్కడ ఉన్నాయా? మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మనం కాదు, బయట ఉన్నవాళ్ళు. ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు? ఎందుకంటే మనమే ఆ యొక్క వాక్యాన్ని రకరకాలుగా శరీరానుసారంగా బోధిస్తున్నాం కాబట్టి అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తండ్రి ప్రేమను యేసయ్య మనందరికీ చూపించాడు. యేసయ్య ప్రేమని, తండ్రి ప్రేమని మనమందరికీ ఈ సొసైటీలో చూపించాలి. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించన్నాడు. మిమ్మల్ని నిజంగా మీ యొక్క ప్రశ్న వేసుకోండి, మీ కుటుంబాల్లోనే, మీ చుట్టాలను, మీ అన్నదమ్ముల్ని మీరు ప్రేమించలేరు. అలా గనక మీరుంటే నిజంగా క్రైస్తవులు కాదు. వాక్యం వింటే కాదు, వాక్యముతో మారాలి, రిపెంటెన్స్ చెందాలి. నీ పొరుగువాడిని క్షమించమన్నాడు. నీ శరీరంలో ఉంటే నువ్వు క్షమించలేవు. నిన్ను ఎవడైతే కర్స్ చేస్తున్నాడో వాడి గురించి ప్రేమించమన్నాడు, వాడి గురించి ప్రార్థన చేయమన్నాడు. శరీరంలో ఉంటే ఇది చేయవు. ఎంతసేపు యేసయ్య అంటే బ్లెస్సింగ్ కోసం ఎదుగుతున్నావు కదా, ముందు యేసయ్యని అనుసరించు, ఆయన ఆజ్ఞని అనుసరించు. ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి, మనల్ని ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాం అనేది. మన ఇంట్లోనే ఒకళ్ళని ప్రేమిస్తాం, ఒకళ్ళు ప్రేమించాం. ఒక అత్త కోడలు ప్రేమించదు, కోడలు అత్తను ప్రేమించదు. మరి ఇలా ఉంటే దేవుని పిల్లలం కాదు. దేవుడి యొక్క వాక్యం కనుక నీలో ఉంటే నీలో నుంచి రావాల్సింది ఏంటి? వాక్యం ఉంది, ప్రేమ లేకపోతే వాక్యం ఉంది, సాల్వేషన్ ఉంది, కానీ ప్రేమ లేదు. ఓన్లీ పెదాల మీద ఉంది ప్రేమ, పలుకుతాం ప్రేమని, హృదయం దగ్గరికి వచ్చేపాటికి లేదు. ఒకవేళ అదే ప్రేమ హైందవుల్లో ఉంటే వాడికి సాల్వేషన్ లేదు, ప్రేమ ఉంది. ఇప్పుడు దేవుడు ఎవరిలో ఉన్నట్టు? ఒప్పుకోలేరు కదా, వాళ్ళలోనే ప్రేమ, మరి దేవుడు ఉన్నట్టు.